నెల్లూరు నగరంలోని స్థానిక ధనలక్ష్మీపురం నందు కల శ్రీ చైతన్య టెక్నో రెసిడెన్షియల్ స్కూల్ నందు వ్యవస్థాపకులు డాక్టర్ బిఎస్ రావు రెండవ వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లాలోని 28 ప్రాంతాల నుండి శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ విద్యార్థుల జోనల్ స్పోర్ట్స్ మీట్ ను నెల్లూరు రూరల్ డిఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, రూరల్ సిఐ వేణు చేతుల మీదుగా విద్యార్థుల బ్యాండ్ మేళాల నడుమ ఆహ్వానించి ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన గావించి విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడాకారులు కవాతు నిర్వహించారు. కపోతాలను వదిలి క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు. తదనంతరం డిఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు శారీరక శ్రమ కలిగినటువంటి క్రీడాంశాలలో పాల్గొనాలని, క్రీడలలో రాణిస్తే జీవితంలో గెలుపు ఓటములు సహజంగా తీసుకుంటారని, కావున విద్యార్థుల క్రీడల్లో అంకిత భావంతో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఏజీఎం శ్రీకాంత్ మాట్లాడుతూ శ్రీ చైతన్య విద్యా సంస్థల నందు విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలను ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు శ్రీకాంత్, కొండారెడ్డి, శ్రీరాములు, ప్రిన్సిపల్ వినయ్ కుమార్, శ్రీనివాసులు, 28 స్కూల్స్ చెందిన పీఏటీలు, విద్యార్థులు క్రీడల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది కోలాహలంగా క్రీడలను నిర్వహించారు. యానివర్సరీ సందర్భంగా జోనల్ స్పోర్ట్స్ మీట్కి మన ఏజీఎం వినయ్ గారు, శ్రీకాంత్ గారి విజ్ఞప్తి మేరకు ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు నెల్లూరు జిల్లాలో శ్రీ చైతన్య స్కూల్స్ జోనల్ కాంపిటీషన్కి సంబంధించిన స్పోర్ట్స్ మీట్లో ఇనాగ్రేషన్కి నేను మా ఇన్స్టిట్యూట్ పొందుతాను. ముఖ్యంగా ఇప్పుడు నిరంతరం చదువులతోటి లీనమయ్యే పిల్లలకి ఆటపిడుపుగా స్పోర్ట్స్ యాక్టివిటీ అనేది వాళ్ళకి కొంచెం వెసులుబాటుగా ఉంటుంది. ఈరోజు ఈ స్పోర్ట్స్ యాక్టివిటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరు ఉత్సాహంగా పాల్గొని స్పోర్ట్స్ ద్వారా పిల్లలందరూ మానసికంగా ఉల్లాసంతో, అలానే శారీరకంగా వాళ్ళు స్ట్రెంగ్త్ అవ్వాలంటే ఆటలు అనేది కూడా ముఖ్యం. పిల్లలకి తల్లిదండ్రులు, స్కూల్ మేనేజ్మెంట్స్ కూడా స్పోర్ట్స్ యాక్టివిటీలో పిల్లల్ని సాయంత్రం పూట ఆటలాడిస్తే వాళ్ళు కూడా మానసికంగా ఒత్తిడి నుంచి, చదువుల ఒత్తిడి నుంచి కూడా బయటపడతారని నేను స్కూల్ చైతన్య మేనేజ్మెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ స్పోర్ట్స్ మీట్ సందర్భంగా పిల్లలందరూ ఉత్సాహంగా పాల్గొని ఇప్పుడు కూడా చదువుల్లోనే కాదు, ఆటల్లోనే కాదు, పోటీతత్వం అనేది ప్రతి చోట ఉంటుంది. కాబట్టి దీన్ని స్పిరిట్గా తీసుకొని ఓటమి అనేది మెమోరియల్ జోనల్ స్పోర్ట్స్ మీట్ మన నెల్లూరు రెసిడెన్షియల్ బ్రాంచ్లో చాలా ఘనంగా చీఫ్ గెస్ట్ అయిన ఘట్టమనేని శ్రీనివాసరావు గారు, అట్లాగే స్పెషల్ గెస్ట్ అయిన జి వేణు గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగిందండి. మా నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉన్న మా శ్రీ చైతన్య బ్రాంచుల్లో 28 బ్రాంచుల నుంచి డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో, డిఫరెంట్ గేమ్స్లో బ్రాంచ్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి డిస్ట్రిక్ట్ లెవెల్కి క్వాలిఫై అయిన స్టూడెంట్స్కి ఈరోజు ఇక్కడ ఈ గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో బెస్ట్ టీమ్స్ని స్టేట్ లెవెల్కి ప్రమోట్ చేయడం జరుగుతుంది. స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయిన వాళ్ళని నేషనల్ లెవెల్లో కూడా ఎలిజిబుల్ అవుతారు. ఇది డాక్టర్ బిఎస్ రావు గారు గత 3 సంవత్సరాలు రూరల్ మా శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం, మా డైరెక్టర్స్ నాగేంద్ర గారి తరఫున, సుష్మా గారి తరఫున, సీమా గారి తరఫున, అట్లాగే శ్రీధర్ గారి తరఫున, మా ఫౌండర్ చైర్మన్, కో చైర్మన్ ఝాన్సీ లక్ష్మీబాయి గారి తరఫున అందరికీ ధన్యవాదాలండి. మరియు ముఖ్యంగా ఇంత మంచి ఈరోజు శ్రీ చైతన్య స్కూల్స్ యాజమాన్యం వాళ్ళు కండక్ట్ చేసినటువంటి జోనల్ స్పోర్ట్స్ మీట్కి బిఎస్ఆర్ మెమోరియల్ జోనల్ స్పోర్ట్స్ మీట్కి మా డిఎస్పీ గారు, అదే పోలీస్ ఇన్వైటేషన్ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా మార్చ్ పాస్ చేస్తున్నారు. అదేవిధంగా అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసి పెద్దలు కూడా చెప్పినట్టుగా సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అన్నారు. మనం ఫిజికల్గా ఫిట్గా ఉండి అన్నిటి కూడా మనం యాక్టివ్గా ఉంటే మనం మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది, ఫ్రెష్గా ఉంటుంది. స్టడీస్లో కూడా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. కాబట్టి ఈ స్పోర్ట్స్ అనేది వాళ్ళకి ఆనందంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడ యాక్టివ్గా ఉంటారో కొద్దిగా మైండ్ రిలీఫ్ అయితే, రిలాక్స్ అవుతారు రెగ్యులర్ ప్రాసెస్కి. తర్వాత ఫర్దర్గా స్టడీస్లో కూడా అదేవిధంగా కాన్సన్ట్రేట్గా ఉంటారు. రెగ్యులర్గా కూడా స్టడీస్తో పాటు ఈవినింగ్ పీఈటీ, ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా పెట్టాలని చెప్పేసి శ్రీ చైతన్య స్కూల్ వారికి యాజమాన్యం వారికి తెలియజేస్తున్నారు. చెప్తున్నారు. సో అందరూ కూడా పిల్లలు వాళ్ళ కెరీర్ మంచిగా ఇక్కడే స్కూల్స్ చదువుకొని మంచిగా బిల్డప్ చేసుకొని తర్వాత నెక్స్ట్ అంటే ఇక్కడే ఫౌండేషన్ బాగుంటుంది, ఫ్యూచర్ కూడా బాగుంటుంది. కాబట్టి వాళ్ళ స్టడీస్ కూడా బాగా చదువుకొని వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలని స్కూల్
వెసులువని చెప్పి సందర్భంగా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.